అన్ని నామముల కన్నా పైనామమైనటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా ఘడియలు టీవీ ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములను నేను తెలియజేస్తుంటున్నాను. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మరి ఒక దినము మన జీవితంలో ఇచ్చింటుండగా సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. మరి ఒక రోజు దేవుడు తన యొక్క సందేశము ద్వారా మన ఎదుటికి వచ్చి ఉంటుండగా యేసు నామమునకు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు మన యొక్క అంశం ఏంటిదంటే, ఇప్పటికే సమయం అయిపోయింది అని నీవు బాధపడుతుంటున్నావా? అవునండి, ఈరోజు విశ్వాసుల జీవితంలో చూసినట్లయితే, అయ్యో ఎందుకు నా జీవితంలో ఇంత ఆలస్యం అవుతుంది, అయ్యో ఎందుకు నా జీవితంలో ఇంత డిలే అవుతుంది, నా జీవితంలో టైం అయిపోయిందే, ఇంకా కొంచెం ముందు జరిగినింటే బాగునిండే, అయ్యో వివాహం జరగడానికి సమయం అయిపోయింది, లేదా సంతానము కలగడానికి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, నా జీవితంలో ఈ ఆశీర్వాదములు రావడానికి ఇప్పటికే ప్రొద్దుగింకిపోయింది. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు చూసినా విశ్వాసులు అనబడినటువంటి వాళ్ళు ఇటువంటి జీవితములలో లేదా ఇటువంటి ఆలోచనలలో వారు ముందుకు వెళ్తున్నట్లుగా చూడడం జరుగుతుందండి. బైబిల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో వాక్యంలో రాయబడింది కదా, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో నాకు ఇష్టమైనటువంటి మాటలలో ఇది ఒక మాట అండి. ఈరోజు ప్రభువు మీతో ఒక ప్రొఫెటికల్ వేలో, ఒక ప్రవచనాత్మకమైన రీతిలో ఆయన మాట్లాడబోతుంటున్నాడు. క్రైస్తవుల జీవితం అనేటువంటిది చాలామంది ఈజీ లైఫ్ ఆర్ కేక్ వాక్ అనుకుంటారండి, చాలా సులభంగా వెళ్ళేటువంటి జీవితం అనుకుంటారు. అయితే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. క్రైస్తవ జీవితం అనేటువంటిది అనేకమైన అనుభవాలతో కూడినటువంటిదే క్రైస్తవ జీవితం అండి. ఒకవైపు చూసినట్లయితే ఆ యొక్క పర్వతపు అనుభవాలు ఉంటాయి, ఒకవేళ అది అరారాతు అనుభవం కావచ్చు, లేదా మోరియా అనుభవం కావచ్చు, లేదా ప్రియమైన వాళ్ళ సీనాయి, పిస్కా, కర్మేలు, ఈ విధంగా చూసినట్లయితే ఎన్నో పర్వతములు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంటాయండి. మరి ఒక వైపు చూసినట్లయితే ఒకవేళ అది అరణ్యపుతో కూడినటువంటి అనుభవాలు కావచ్చు, ఒకవేళ షూరు కావచ్చు, లేదా షెయిరు మన్యము కావచ్చు అండి, అది అనేకమైన అరణ్యములతో కూడిన జీవితము. మరి ఒక వైపు చూసినట్లయితే లోయలు కనిపిస్తాయి, ఒకవేళ గాఢాంధకారపు లోయ కావచ్చు, ఒకవేళ చీకటి లోయ కావచ్చు, మరణాంధకారపు లోయ కావచ్చు, ఎండిన ఎముకలు పడి ఉండే లోయ కావచ్చు. ప్రియమైన వాళ్ళరా, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. క్రైస్తవ జీవితం అనేటువంటిది ఏంటిదో తెలుసా? అనేకమైన అనుభవాలతో కూడినటువంటిదే క్రైస్తవ జీవితం అండి. మరి ఒకసారి అదే భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యంలో చూసినట్లయితే రాయబడినటువంటి మాట, దిస్ ఈస్ ఎ డెజర్ట్ ప్లేస్, ద టైమ్ ఈజ్ నౌ పాస్ట్. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా చక్కగా ఉంటుందండి, ద టైమ్ ఈజ్ నౌ పాస్ట్. ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ప్రియమైన వాళ్ళరా, ఆ బైబిల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు ఒంటరిగా ఆ యొక్క అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళాడు. కారణం ఏంటిదంటే, లేదా అదే అధ్యాయంలో ముందు వచనంలో మీరు చూసినట్లయితే వ్రాయబడి ఉంటుంది, ఎప్పుడైతే బాప్తిస్మం ఇచ్చే యోహాను చంపబడ్డాడు అని యేసు తెలుసుకున్నాడో, ఆయన దిగులుగా ఒంటరిగా ఆయన అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత చూసినట్లయితే అనేక మంది బహుజన సమూహములు ఆయా గ్రామముల నుంచి, ఆయా పట్టణముల నుంచి వారి కాలి నడకన యేసు దగ్గరికి వచ్చారండి. ఒకవైపు చూస్తే యేసు చాలా దిగులుగా ఉన్నాడు. కారణం ఏంటిది? బాప్తిస్మం ఇచ్చే యోహాను మరణించాడు. రెండవదిగా మీరు చూసినట్లయితే ఆ యొక్క ప్రజలు అనబడినటువంటి వాళ్ళు దూర ప్రాంతముల నుంచి యేసును వెతుక్కుంటూ వాళ్ళు వచ్చారండి. బైబిల్లో రాయబడింది కదా, ఆయన వారి మీద కనికరపడి వారిలో అనేక మందిని స్వస్థపరచెను. ప్రియమైన వాళ్ళరా, యేసు ఎంత దిగులుగా ఉన్నా, ఆయన ఎంత ఒంటరిగా లేదా ఒకవేళ దుఃఖములో ఉన్నా వారి మీద కనికరపడి అనేటువంటి మాట అండి. బైబిల్లో చూసినట్లయితే ఆ సమయంలో వాక్యంలో రాయబడింది కదా, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా ఇది అరణ్య ప్రదేశమయ్యా, ఇప్పటికే ప్రొద్దుపోయింది, దిస్ ఈస్ ఎ డెజర్ట్ ప్లేస్, ద టైమ్ ఈజ్ నౌ పాస్ట్. అనేక మంది జీవితంలో ఇటువంటి అనుభవాలు ఉన్నాయండి. అరణ్యంలో వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే ప్రొద్దుపోయింది అంటే వారి జీవితంలో అనుకుంటుంటారు, అయ్యో ఇంకొంచెం ముందు ఈ అద్భుతం జరిగింటే బాగునిండు, అయ్యో ఇది వివాహం జరగడానికి ఇప్పటికే సమయం అయిపోయింది,
అయ్యో నా జీవితంలో ఉద్యోగం రావడానికి ఇప్పటికే సమయం అయిపోయింది, అయ్యో నా జీవితంలో సంతానము కలగడానికి, నా జీవితంలో బిజినెస్లో రాబడి జరగడానికి, లేదా పెట్టుబడి పెట్టడానికి, ప్రియమైన వాళ్ళరా నీవు ఏ విషయం గురించి ఆలోచించినా మన జీవితంలో వచ్చేటువంటి తలంపు ఏంటిదో తెలుసా? ఇప్పటికే సమయం అయిపోయింది. దిస్ ఈస్ అ డెజర్ట్ ప్లేస్, ద టైమ్ ఈజ్ నౌ పాస్ట్. ప్రియమైన వాళ్ళరా మన జీవితంలో ఎప్పుడు బాధపడుతుంటాం, అయ్యో అయ్యో ఇప్పటికే డిలే అయిపోయింది, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట అండి. సరే, శిష్యుల జీవితంలో ఏం జరిగిందో మనం చూసామండి. బైబిల్లో చూసినట్లయితే అదే మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో ఆ శిష్యులు యేసుతో అన్నటువంటి మాట, ప్రభువా వీరిని వారి గ్రామములకు పంపించి వేద్దాం, వారి భోజన పదార్థములు వారు కొనుక్కుంటారు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుందండి, సెండ్ దెమ్ టు దైర్ విలేజెస్, లెట్ దెమ్ బై దెమ్సెల్వ్స్. వారంతకు వారు వారి కొరకు వారు ఆహారమును సమర్పించుకుంటారు, వారి కొరకు వారు ఆహారమును వారు సమకూర్చుకుంటారు. ప్రియమైన వాళ్ళరా బైబిల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే ఆయన అద్భుతమైన మాట అన్నాడండి, వీరు వెళ్ళనక్కరలేదు. హల్లెలూయా. శిష్యులేమన్నారు, ప్రభువా లేదా బోధకుడా వీరిని వారి గ్రామములకు పంపించి వేద్దాం, వారి ఆహారమును వారు సమకూర్చుకుంటారు, లేదా వారి ఆహారమును వారి కొరకు వారు చూసుకుంటారు, వీరిని గ్రామములకు పంపించి వేద్దాం. యేసుక్రీస్తు నోట నుంచి వచ్చిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? వీరు వెళ్ళనక్కరలేదు. కారణం ఏంటిదో తెలుసా ప్రియమైన వాళ్ళరా? యేసు అక్కడ ఉంటే వారి జీవితంలో ఏది కొరత ఉండదండి. యేసు అక్కడ ఆల్రెడీ ఉన్నాడు, ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ఒకవేళ అరణ్యము కావచ్చు, ఒకవేళ ఎడారి కావచ్చు, అది పర్వతము కావచ్చు. ప్రియమైన వాళ్ళ నీ జీవితంలో కూడా నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిగతులలో ఉన్నా, నీ జీవితంలో యేసు ఉంటే చాలు అండి. నీ జీవితంలో యేసు ఉంటే చాలు. అందుకే మనం పాటకు పాడుకుంటాం కదా, చాలు యేసు నా జీవితంలో చాలు, ఆయన ఉంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు యేసయ్యా అని మనం పాట పాడుకుంటాం కదండి. బైబిల్లో చూసినట్లయితే ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయేను. దిస్ ఈస్ ఎ డెజర్ట్ ప్లేస్, ద టైమ్ ఈజ్ నౌ పాస్ట్. ప్రియమైన వాళ్ళరా ఒకవేళ ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తూ సమయం అయిపోయింది అని బాధపడుతున్నావా? లేదా ఒకవేళ ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తూ సమయం అయిపోయింది అని ఒకవేళ కృంగిపోయి ఉన్నావా? ఒకవేళ వివాహం కొరకు ఎదురు చూస్తూ అయ్యో పాస్టర్ గారు వయసు అయిపోయిందండి అని నువ్వు ఒకవేళ కృంగుదలలో ఉన్నావా? ఒకవేళ సంతానము కొరకు కనిపెట్టి నీ జీవితంలో దిగులు పడి అయ్యో ఇది నా అరణ్యము, ఇప్పటికే సమయం అయిపోయింది అని ఒకవేళ అనుకుంటున్నావా? దేవుని కుమారుడా కుమార్తె, నథింగ్ టు వరీ. ఇది అరణ్య ప్రదేశమైన ఇప్పటికే సమయం అయిపోయినప్పటికీ, లేదా ఇప్పటికే ప్రొద్దుపోయినప్పటికీ కూడా డోంట్ బి అఫ్రైడ్. నీవు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, యేసు ఉన్నాడండి. బైబిల్లో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకుందాం. డ్యూటెరానమీ చాప్టర్ 2 and verse 2. అంతటా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపరుస్తామండి. ఇక చూసినట్లయితే దేవుడు మోషేతో అంటున్నటువంటి మాట, ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. ఇక మొదటి వచనంలో మీరు చూసినట్లయితే వాక్యంలో రాయబడి ఉంటుంది, ఏమని ఉంటుందో తెలుసా? ఇక ఇశ్రాయేలు తిరిగి ఎర్ర సముద్రము మార్గము ద్వారా ఆ యొక్క అరణ్యపు ప్రయాణము వాళ్ళు చేస్తున్నారంట అండి. బైబిల్లో రాయబడింది కదా, వాళ్ళు ఎంత చూసినా ఆ యొక్క షేరు మన్యము చుట్టూ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారండి. ఈరోజు అనేక మంది ప్రియమైన వాళ్ళరా అరణ్యంలో వాళ్ళు ఇటు అటు తిరుగులాడుతున్నారు. అరణ్యము అంటే ఏంటిదో తెలుసా? దిశ ఉండదండి. నీవు ఎటువైపు వెళ్ళాలో తెలియదు, ఒక నిరీక్షణ లేనటువంటిది. నీ జీవితంలో నువ్వు ఎటువైపు వెళ్ళాలో తెలియదు, ఒక భయంకరమైన కన్ఫ్యూజన్, ఒక భయంకరమైన ఆందోళన. ఎందుకో తెలుసా? నీవు ఎక్కడికి వెళ్ళినా అక్కడక్కడే తిరుగుతుంటావు. నీవు ఎన్ని ప్రయత్నములు చేసినా అక్కడక్కడే నీ జీవితం ఉండిపోతుందండి. నీవు ఎంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నించినా అరణ్యము అంటే ఏంటిదో తెలుసా? నీ జీవితము అక్కడే ఉంటుంది ప్రేమైన వాళ్ళరా. ఇక చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, ఏమని రాయబడింది? ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము ఇక చాలును. ద సీజన్ ఆఫ్ విల్డర్నెస్ ఇక చాలు. ప్రియమైన వాళ్ళరా, ఎడారి అంటే కూడా అర్థం ఏంటిదో తెలుసా? ఒక వేస్ట్ ల్యాండ్ కదండి, అక్కడ నీరు ఉండదు. అక్కడ చూసినట్లయితే మనకు కావలసినటువంటి జీవితము ఉండదు. నో లైఫ్, ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయండి. నీరు దొరికే ఛాన్సెస్ మరి చాలా తక్కువగా ఉంటాయి. బైబిల్లో చూసినట్లయితే దేవుడు అన్నాడు,
ఇక మీరు తిరిగింది చాలు. ఈ యొక్క షేరు మన్యంలో మీరు తిరిగింది చాలు. బైబిల్లో రాయబడింది కదా, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయేను. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? యెషయా గ్రంథంలో రాయబడింది కదా, నేను అరణ్యములో త్రోవ కలగజేస్తాను, ఎడారులో నదులు కలగజేస్తాను. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అండి. ఆ యొక్క అరణ్యంలో మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు అడిగాడు, మీ దగ్గర ఏముంది? వాళ్ళు అన్నారు, ప్రభువా ఈ 5 రొట్టెలు 2 చేపలు చాలు. ఆ 5,000 మందికి ఆయన పంచిపెట్టాడండి. అరణ్యము అది. ఇప్పటికే సమయం అయిపోయింది. సమయం అయిపోయింది అంటే ఏంటో తెలుసా? వారు గ్రామములలోనికి వెళ్ళినా, ఆ భోజన పదార్థముల కొరకు వాళ్ళు వెళ్ళినా వారికి దొరకదు. వై? ద టైమ్ ఈజ్ నౌ పాస్ట్. సమయం అయిపోయింది. వారికి కావాల్సినవి ఒకవేళ వారికి దొరకకపోవచ్చండి. అందుకే యేసు అన్నాడు, వెళ్ళనక్కరలేదు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఇక అరణ్యము కాలము చాలు, ఇక విల్డర్నెస్ ఇంక చాలు, ఇక ఎడారి ప్రయాణము నీకు చాలు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు అరణ్యంలో ఉండవచ్చు, ఒకవేళ నీవు షేయిరు అరణ్యంలో ఉండవచ్చు, ఒకవేళ నీవు ఎడారిలో ఉండవచ్చు, ప్రియమైన వాళ్ళరా ఒకవేళ పర్వతములలో ఉండవచ్చు. నీవు ఎక్కడ ఉన్నా యేసు అంటున్నటువంటి మాట, అదే చోట, అదే అరణ్యములో, అదే సమయం అయిపోయినప్పటికీ కూడా దేవుడు సమకూర్చేటువంటి దేవుడు అయినాడు. యెషయా గ్రంథంలో రాయబడింది కదా, నేను అరణ్యములో త్రోవ కలగజేస్తాను, ఎడారులో నదులు పారజేస్తాను. ప్రియమైన వాళ్ళరా, నీ ప్రతి అరణ్యపు జీవితంలో, నీ ప్రతి పర్వతపు జీవితంలో, నీ ప్రతి ఎడారి ప్రయాణంలో సర్వశక్తిమంతుడు నీకు సమకూర్చేటువంటి దేవుడు అయినాడు. సమయం అయిపోయిందని బాధపడకు సుమా. అయ్యో వివాహముకు అయిపోయింది, సంతానము కలగడానికి సమయం అయిపోయింది, నా జీవితంలో ఆశీర్వాదం రావడానికి సమయం అయిపోయింది. నీవు ఏ దాని గురించైనా సమయం అయిపోయింది అని ఒకవేళ బాధపడుతుంటున్నావా? డోంట్ బి అఫ్రైడ్. నీవు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ప్రభు యేసు నీతో ఉండి నీ జీవితంలో కావలసిన ప్రతి అవసరతను ఆయన తీర్చబోతుంటున్నాడండి. దేవుడి యొక్క సందేశం ద్వారా మీతో మాట్లాడును గాక. మీ జీవితంలో ప్రతి అరణ్యంలో, ప్రతి ఎడారిలో, ప్రతి విధమైనటువంటి ఆ యొక్క పర్వతపు అనుభవములలో దేవుడు మీ జీవితంలో సమస్తమును సమకూర్చును గాక. తలలు ఉంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. కృప కలిగినటువంటి దేవా, మహిమ కలిగినటువంటి రాజా, మీరు ఇచ్చినటువంటి గంభీరమైన సందేశము ప్రభువా, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయేను అనే అంశము మా జీవితంలో ఇచ్చి ఉంటుండగా నీకు స్తోత్రం నాయన. ఏ ఏ జీవితాలు అయితే అరణ్యంలో ఉన్నాయో, ఏ ఏ జీవితాలలో అయితే ప్రభువా ఇప్పటికే సమయం అయిపోయింది అని వారు బాధపడుతుంటున్నారు, ప్రభువా వారి జీవితంలో కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చండి నాయన. వారి జీవితంలో కావాల్సిన ప్రతి విధమైనటువంటి నాయన దానిని మీరు సమకూర్చుమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా మా జీవితంలో ఈ ఆశీర్వాదం నిమిత్తమై సమయం అయిపోయింది, ఇక ఛాన్సెస్ లేవు అని వాళ్ళు అనుకుంటున్నారేమో ప్రభువా. వారి జీవితంలో వారు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, కారణం యేసు ఉన్నాడు అని సందేశం ఇచ్చింటున్నాక నీకు స్తోత్రం నాయన. ఈరోజు వారి జీవితంలో ప్రభువా వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చండి, ప్రతి ఆశీర్వాదము దయచేయండి. ఇక అరణ్యము ప్రయాణము వారి జీవితంలో చాలు ప్రభువా. నీవన్నావు కదా నాయన, ఈ మన్యము చుట్టూ తిరిగింది ఇక చాలును. అవును ప్రభువా, వారి జీవితంలో ఇక తిరుగులాడే అనుభవము తీసివేసి ప్రభువా పొందుకునే అనుభవం నైనా వారికి ప్రసాదించమని యేసుక్రీస్తు నామముందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇంతవరకు సందేశం మీరు విన్నారు. ఇటువంటి సందేశములు ప్రతి ఉదయము జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్లో కృపా గడియలు టీవీ కార్యక్రమం మీ కొరకు ఉదయం 6 గంటలకు ఒక షార్ట్ మెసేజ్ మరియు ప్రార్థనలు అప్లోడ్ చేయబడతాయి. ఆ రోజంతా దేవుడు మీకు తోడైనలాగున ఆయా సందర్భాలలో ఇటువంటి ప్రవచనాత్మకమైన సందేశములు ఉండబోతున్నాయి. ప్రేమైన వాళ్ళరా, దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ప్రతి వాట్సాప్ గ్రూప్కి మీరు ఇక లింక్ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఫోన్స్ చేసి తలపండి. ఈ విధంగా జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్లో ఇటువంటి సందేశములు ఉంటున్నాయి, ఎన్నో సాక్ష్యములు ఉన్నాయి ప్రేమైన వాళ్ళరా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, click bell icon and share the word, spread the word with others. ఇతరులకు దేవుని యొక్క వాక్యమును మీరు పంచవలసిందిగా కోరుతుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.